రేవంత్ చేతగానితనంతో రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరిగింది. తాజాగా నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని నందన టీ పాయింట్లో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే హత్యకు గురైన మహిళ డెడ్ బాడీని పక్కనే కూర్చున్న వ్యక్తిని పోలీసులు విచారిస్తున్నారు. ఏం పేరు? అశ్విని. రైట్, ఇక ఇన్సిడెంట్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ రాజు, చెప్పండి. ఇటు టీ పాయింట్ లో అయితే ఓ మహిళ దారుణ హత్యకు గురైంది అన్నట్టుగా తెలుస్తోంది. మరి ఆ మహిళకి ఎవరైనా దాడి చేశారా కావాలని, లేకపోతే పోలీసులు ఏమంటారు దీనిపైన? వాట్స్ అప్డేట్స్? నిర్మల్ జిల్లా నుండి బైన్సా మండలం తుమ్సరా గ్రామానికి చెందిన అశ్విని అనే మహిళను ఆమె ప్రియుడే దారుణంగా కత్తితో పొడిచి హత్య చేయడం జరిగింది. 30 సంవత్సరాల వయసు గల అశ్వినికి గతంలోనే వివాహం జరిగింది. అయితే 5 ఏళ్ల క్రితమే తన భర్తతోని విభేదాల కారణంగా ఒంటరిగా ఉంటుంది. ఒంటరిగా ఉన్న సమయంలో నగేష్ అనే వ్యక్తితో పరిచయం. నగేష్ అండ్ అశ్విని ఇద్దరు కలిసి కూడా గత సంవత్సరం కాలం కూడా సహజీవనం చేస్తున్నారు. అయితే ఒక 6 నెలల క్రితం అశ్విని టీ స్టాల్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. టీ స్టాల్ను ఏర్పాటు చేసుకుని తను జీవనం కొనసాగిస్తుంది. అయితే ఇద్దరు కలిసి సహజీవనం చేస్తున్నప్పటికీ గత 5 నెలలు కూడా అశ్విని మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందని, అలాగే వాట్సాప్ లో చాటింగ్ చేస్తూ ఒక వ్యక్తితో సన్నిహితంగా ఉంటున్నట్టు అనుమానం వ్యక్తం చేసిన నగేష్ గత 5 నెలలుగా కూడా ఈమెను అనుమానం వ్యక్తం చేయడం జరుగుతున్నది. అయితే ఈ రోజు అకస్మాత్తుగా టీ స్టాల్ కు వచ్చిన నగేష్ అక్కడే ఉన్న అశ్విని కత్తితో దారుణంగా విచక్షణరహితంగా పొడిచి హత్య చేయడం జరిగింది. పైగా హత్య చేసి తానే పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. తాను తన ప్రియురాలను హత్య చేశానని చెప్పేసి చెప్పడం జరిగింది. వెంటనే పోలీసులు సమాచారం అందుకొని సంఘటన స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అక్కడ సంఘటనపై ప్రస్తుతానికి విచారణ జరుపుతున్నారు. ఈ సంఘటన ఏ విధంగా జరిగిందనే విషయాన్ని లోతుగా విచారణ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ సంఘటన మాత్రం జిల్లాలో సంచలనం సృష్టించింది. సంజన. ఆల్ రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.